రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ నోటీసులు ఇచ్చింది. 3,000 కోట్ల బ్యాంకు రుణ మోసం, మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. ఈ నెల 5న విచారణకు రావాలని సమన్లు జారీ చేసింది ఈడీ. 2017-19 మధ్య కాలంలో ఎస్ బ్యాంక్ నుండి అంబానీ గ్రూప్ కంపెనీలకు అక్రమ రుణ మళ్లింపుపై దృష్టి సారించింది. గత నెల 24న మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి సోదాలు చేసింది ఈడీ. అనిల్ అంబానీ నివాసం, కంపెనీల్లో సోదాలు చేసి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. 50 కంపెనీలపై ఈడీ దాడులు నిర్వహించి అంబానీతో సంబంధం ఉన్న 25 మందికి పైగా వ్యక్తులను ప్రశ్నించింది ఈడీ. ఈ నెల 5న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు అధికారులు. రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ నోటీసులు ఇచ్చింది. 3,000 కోట్ల బ్యాంకు రుణ మోసం, మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. ఈ నెల 5న విచారణకు రావాలని సమన్లు జారీ చేసింది ఈడీ. 2017 నుంచి 19 మధ్య కాలంలో ఎస్ బ్యాంక్ నుండి అంబానీ గ్రూప్ కంపెనీలకు అక్రమ రుణ మళ్లింపుపై దృష్టి సారించింది ఈడీ. గత నెల 24న మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి సోదాలు చేసింది ఈడీ. అనిల్ అంబానీకి నివాసం, కంపెనీలో సోదాలు చేసి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. 50 కంపెనీలకు పైగా ఈడీ దాడులు నిర్వహించి అంబానీతో సంబంధం ఉన్న 25 మందికి పైగా వ్యక్తులను ప్రశ్నించింది. ఈ నెల 5న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు అధికారులు.